జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని తెలపడంతో 5,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అమౌంట్ 20,000 చిల్లర చూపించారు. ఇక ఫోన్లు అన్నీ వీళ్ళు తీసుకున్నాక అమౌంట్ కింద ఇస్తేనే ఫోన్ ఇస్తామని చెప్పి డిమాండ్ చేస్తే నేను ఇక్కడ నరసింహారావు సార్ తోటి రికమెండేషన్ నాకు ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక సంతకం పెట్టడానికి రావని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళు డిమాండ్ చేసి పిలిపించుకున్నాక సంతకం పెట్టడం కోసం కాదు, అది అమౌంట్ అందరూ ఎరుగురు కట్టేది, మిగతా అమౌంట్ మీరు అట్టని చెప్పి తీసుకుపోతారు అని చెప్పంటే సార్ నేను ఒక ఎమ్మెల్యే గారి తోటి రికమెండేషన్ మీద ఫోన్ చెప్పినా కూడా మళ్ళీ అట్లుండే బాబు నువ్వు ఇవ్వకపోతే ఈ ఫోన్ ఇవి అన్నాక అప్పటికప్పుడు నేను సార్ ఏటీఎంకి వెళ్ళి ఒక బాబు నాకు టైం పెట్టి తీసుకొచ్చి మీరు అన్నంత అమౌంట్ ఇచ్చి నేను పోతాను. 4,300 డిమాండ్ చేసేది. నేను అక్కడికి తీసుకొచ్చి మీకు ఇచ్చిపోతాను చెప్పి నేను అన్నాక నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఛాన్స్ ఇచ్చింది. అంతలోపు నేను ఏసీపీ వాళ్ళకు నేను సరే ఇట్లా డిమాండ్ చేస్తాను అంటే వాళ్ళు వాళ్ళ ఫాలోయింగ్ నాకు చెప్పారు. అంటే మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ని ఇచ్చిన సార్ ఇప్పుడు 5,000 ఇచ్చిన. 5,000 తీసుకుంటాను. ఇప్పుడు ఇది ఏ రోజు జరిగిందన్న? పత్తలాట పట్టుకునేది నెక్స్ట్ మంత్ అంటే పేన మంత్లో 28 డేట్ అంతా అయ్యలేదు. 28 29 అంటే పేన 22 అప్పుడు పట్టుకున్నారు. పట్టుకుని ఎస్బీఐలు ఇలా పట్టుకున్నారు ఈ జోయిన్పల్లి మధ్యలో మామిడి తోటల అట్లా లోకల్ పోలీస్ కాదు, ఆడికి వెళ్ళి వచ్చారు. స్పెషల్ పార్టీ పట్టుకున్నారు. ఇలా ఎనభై అయితే నేను ఆల్రెడీ వీళ్ళతో కొంచెం గొడవ అయింది. కేసు చేస్తాం చేస్తా అంటే కేసు చేసినా కూడా మేము కోర్టు ఎన్వైర్ మీద చేసినప్పుడు కోర్టులో చూసుకుంటాం, మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి సార్ అని నేను అన్నా. డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళిపో అన్నారు. అప్పటికప్పుడు మనకు ఫోన్ చెప్తున్నారు అని చెప్పి ఆ సార్ తోటి మన నా ఫోన్ తీసుకొని తర్వాత తీసుకున్న 2 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి. పేరు పూర్తి పేరు? నా పేరు బండారి శ్రీరామ్. ఎవరు? నాది ఉమ్మడి విలేజ్. ఉమ్మడిగా విలేజ్ మండలం. రాయకల్ మండలం. ఫస్ట్ ఏం జరిగింది చెప్పండి ఒకసారి.